హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాద్రిని. ఇవాళ టేస్టీ రెసిపీ ఏంటంటే పెరుగుతో చేసుకునే చల్లపిండి. ఈ చల్లపిండి చాలా టేస్టీగా ఉంటుంది. సమ్మర్ కదా, సమ్మర్లో డీహైడ్రేట్ అవ్వకుండా ఎక్కువసేపు మనం శక్తివంతంగా ఉండటానికి, నీరసం రాకుండా ఉండటానికి ఇది ఎంతగానో యూజ్ అవుతుంది. అలాగే టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుందండి. మనకి ఫ్రెష్ పెరుగైనా పర్లేదు, పుల్లటి పెరుగైనా పర్లేదు. రెండిటితో కంపేర్ చేసుకుంటే పుల్లటి పెరుగుతో ఈ చల్లపిండి చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ముందుగా ఒక కప్పు పెరుగుని తీసుకున్నాను. ఆ కప్పు పెరుగు మొత్తాన్ని కూడా ఒక గిన్నెలోకి వేసుకొని విస్కర్ తోటి చక్కగా ఇలాగా బీట్ చేసుకుంటున్నాను. అంటే మనకి ఎక్కడా ఉండలు లేకుండా పల్లచటి మజ్జిగలాగా అవ్వాలి. ఇప్పుడు దీంట్లోకి ఇక్కడ నేను ఒక కప్పు వాటర్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని ఒక కప్పు బియ్యపిండిని యాడ్ చేసుకోవాలి. అంటే దాదాపు ఒక పావు కిలో బియ్యపిండి అండి. ఇక్కడ నేను లీటర్ మజ్జిగకి తీసుకుంటున్నాను. ఇలాగా కొంచెం కొంచెంగా మనం వేసుకుంటూ ఎక్కడా ఉండలనేవి అస్సలకి లేకుండా బాగా కలిసేలాగా కలుపుకుందాము. చూసారా, మొత్తం అంతా కూడా చాలా బాగా కలిసింది కదా. ఇప్పుడు మనకి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగా ఉండాలండి. మరీ పల్చగా ఉండకూడదు, అలా అని మరీ చిక్కగా కూడా ఉండకూడదు. ఉప్పు కూడా ఇక్కడే యాడ్ చేసుకోవాలండి. ఉప్పు వేసిన క్లిప్పు నా దగ్గర మిస్ అయింది. ఒక స్పూన్ దాకా ఉప్పుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద బాండీని పెట్టుకొని బాండీలోకి ఒక 4 స్పూన్ల నూనెని వేడిగా అయ్యేలాగా చూసుకోవాలి. ఒక పావు స్పూన్ ఆవాలు, జీలకర్ర, మినపప్పు, అలాగే పచ్చిశనగపప్పు, వీటన్నిటిని కూడా వేసి తాలింపు అంతా కూడా బాగా వేగేలాగా వేయించుకోవాలి. ఈ రెసిపీకి కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి. అలాగే చీలికల్లాగా కట్ చేసిన ఒక 4 పచ్చిమిరపకాయల్ని కూడా యాడ్ చేసుకుందాము. చూసారా, ఇలా వేగుతున్నప్పుడే మనం దీంట్లోకి ఒక ఉల్లిపాయని, పెద్దదైతే ఒకటండి, చిన్నవైతే 2 ఉల్లిపాయలని తీసుకోవాలి. ఉల్లిపాయల్ని కూడా వేసుకొని, ఉల్లిపాయలు మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకి ఒక 2 నిమిషాల పాటు సాఫ్ట్గా వేగితే సరిపోతుంది. చూసారా, ఇలాగా అన్ని వైపులకి తిప్పుకుంటూ బాగా వేగేలాగా వేయించుకోవాలండి. దగ్గరే ఉండాలి. ఈ రెసిపీ చేసినంత వరకు కూడా మందంగా ఉన్న బాండీని తీసుకోండి. అప్పుడే అడుగు అంటకుండా ఉంటుందన్నమాట. చూడండి, మొత్తం అంతా కూడా ఇలా కలిసాక ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ మజ్జిగ బియ్యపిండి మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చిన్నప్పుడు మా నాయనమ్మ ఈ రెసిపీ చాలా బాగా చేసేదండి. నేను పొయ్యి పక్కనే కూర్చొని ఉడికేటప్పుడు ఆ పిండి కొంచెం కొంచెం పెట్టించుకుంటూ తినేదాన్నండి. అంత ఇష్టం మాకు ఈ చల్లపిండి అంటే. మీకు కూడా ఈ రెసిపీ బాగా నచ్చుతుంది. ఫ్లేమ్ని ఇలాగా మీడియంలో పెట్టుకొని మనం మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకుంటూ తిప్పుతూ ఉండాలండి. ప్రతి 2 నిమిషాలకు ఒకసారి తిప్పాలి. దాదాపు ఇదంతా కూడా దగ్గర పట్టడానికి 7 నుంచి 10 నిమిషాల పాటు పడుతుంది. అప్పుడే చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారా, ఆల్మోస్ట్ మనకి పిండి అంతా కూడా దగ్గర పడిపోయింది. ఉప్మా లాగా మనకి రెడీ అయిపోయింది. అదేంటా చుట్టూతా మాడింది అనుకుంటున్నారా? ఆ మాడు ఎంతో బాగుంటుందండి టేస్ట్. కొంచెం చల్లగా అయ్యాక ఆ మాడు కోసం మేము గొడవలు పడేవాళ్ళము. మాకు కావాలంటే మాకు కావాలని చెప్పి. ఇలాగా మొత్తం అంతా కూడా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవటమే. ఎంతో టేస్టీ అయిన చల్లపిండి మనకి రెడీ అయిపోయింది కదా. మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. టేస్టీయే కాదండి, ఈ సమ్మర్లో మనకి ఆరోగ్యానికి కూడా మంచిదే. దీంతో కాంబినేషన్గా ఆవకాయ కానీ, టమాటా పచ్చడి కానీ, మాగాయ పచ్చడితో తింటే అద్భుతంగా ఉంటుంది. నా వీడియో నచ్చిందా? అయితే ఒక చిన్న లైక్ చేయటం, షేర్ చేయటం, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా చెప్పడం మర్చిపోవద్దు. అన్నట్టు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.